హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్కి స్వాగతం. ఈ ఏకాదశి రోజున ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించడం వల్ల మీ జాతకంలో ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి. మన పూర్వీకులు నియమించిన కొన్ని పర్వదినాలలో ఏకాదశి ఒకటి. మొత్తం 24 ఏకాదశి తిథుల్లో తొలి ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉందని వేద పండితులు చెప్తున్నారు. అయితే ఈ తొలి ఏకాదశి రోజున కొన్ని చిన్న పరిహారాలు చేయడం ద్వారా మీ జాతకం మారిపోతుంది. అలాగే మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు. తొలి ఏకాదశి రోజున ఖచ్చితంగా విష్ణుదేవుడికి తులసిమాలను సమర్పించాలి. ఎవరైతే తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి తులసిమాలను సమర్పిస్తారో వారింట్లో ఖచ్చితంగా డబ్బు ప్రవాహం పెరుగుతుంది. తొలి ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళపు వేసుకుని స్నానం చేస్తే మీ జీవితంలో ఉన్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి. తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి జీవితంలో డబ్బుకు కొరత అనేది ఉండదు. మీకు డబ్బుకు కొరత లేకుండా ఉండాలంటే తొలి ఏకాదశి రోజున రావి చెట్టు కింద 5 వత్తులతో దీపం వెలిగించండి. ఇలా చేస్తే ఖచ్చితంగా డబ్బు కొరత లేకుండా ఉంటుంది. తొలి ఏకాదశి రోజున గోమాతకు పచ్చగడ్డిని ఆహారంగా తినిపించండి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. తొలి ఏకాదశి రోజున తలస్నానం చేసి దేవాలయానికి వెళ్ళి మీ ఇంట్లోని కుటుంబ సభ్యులందరి పేర్ల మీద అర్చన చేయించండి. ఇలా చేస్తే మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తూలతూగుతారు. తులసి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తొలి ఏకాదశి రోజున తులసి కోట ముందు మట్టి ప్రమిదలో దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. తొలి ఏకాదశి రోజున 5 లవంగాలను, 5 రూపాయి బిళ్ళలను ఒక పసుపు రంగు వస్త్రంలో చుట్టి పూజలో ఉంచి ఆ మూటను డబ్బు దాచుకునే చోట పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుందని శాస్త్రం చెప్తుంది. ఇలా చేస్తే ధనధాన్యాలకు లోటు ఉండదు. భక్తిగా నమ్మకంతో ఈ పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. మన ఇంటికి సిరి సంపదలు సుఖ సంతోషాలు రావాలంటే మన ఇంటికి ఉన్నటువంటి నరఘోష నరదృష్టి అన్నీ తొలగిపోవాలని పండితులు చెప్తున్నారు. ఇంటికున్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. కాబట్టి గుమ్మడికాయ ఇంటికి కట్టుకుంటే కాలభైరవుడు మన ఇంటికి రక్షగా ఉంటాడని పండితులు చెప్తున్నారు. మన ఇంట్లోకి ఎవరైనా వస్తే వారికి ముందుగా గుమ్మానికి వేలాడ గుమ్మడికాయ కనబడాలి. అలా కనిపిస్తే వారి కంటి చూపు గుమ్మడికాయ మీద పడి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెప్తున్నారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత. వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండిని వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాల్లో ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదంగా పెంచడం ఆనవాయితీగా వస్తుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి. మరుసటి రోజున ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. ఇలా చేస్తే మీ జీవితంలో కష్టాలన్నీ తీరిపోతాయి. ఇక ఏకాదశి పర్వదినాన తోచినంత దాన ధర్మాలు చేస్తే మంచిదని, దీనివల్ల మోక్షప్రాప్తి కలుగుతుందని చెప్తారు. ఏకాదశి రోజున దాన ధర్మాలు చేస్తే పుణ్య ఫలితాలు కలుగుతాయి అని పండితులు చెప్తున్నారు. అలాగే తొలి ఏకాదశి రోజున పొరపాటున కూడా చెట్ల నుంచి తులసి ఆకులను తుడించకూడదని పండితులు చెప్తున్నారు. తొలి ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పట్టు వస్త్రాలు ధరించాలి. భక్తి శ్రద్ధలతో శ్రీహరి, విష్ణు, మహాలక్ష్మి దేవులకు శంఖంలో పాలు పోసి అభిషేకం చేయాలి. విష్ణువుకు పసుపు వస్త్రాలు, పసుపు పువ్వులు, పసుపు పండ్లు, చందనం, అక్షంతలు, తమలపాకులు సమర్పిస్తే మీకు అఖండ రాజయోగం లభిస్తుంది. స్వామివారికి చక్కెరతో తయారు చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించి ధూపం దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత విష్ణువు లక్ష్మీదేవతల కథను విని విష్ణు సహస్రనామం పారాయణం చేయాల్సి ఉంటుంది. ఇలా పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత మీకు తోచినంతలో నిరుపేదలకు బట్టలు, గొడుగులు, చెప్పులను దానం చేయాలి. ఆ తర్వాత భక్తితో ద్వాదశి తిథిలో శుభ సమయంలో ఉపవాసం పాటించాలి. ఏకాదశి నాడు ఇలా ఎవరైతే చేస్తారో వారికి విష్ణువు అనుగ్రహం వల్ల ఈ సంవత్సరం అంతా ఎటువంటి కష్టాలు లేకుండా, డబ్బు సమస్యలు లేకుండా కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో తూలతూగుతారని నమ్మకం. ఏకాదశి రోజున ఖచ్చితంగా ఇంట్లో పూజ చేయాలి. స్వామివారికి దీపం వెలిగించి పూలు పండ్ల నైవేద్యం సమర్పించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.